రాష్ట్రంలో చేనేత కార్మికుల జీవితాలు మరింత దుర్భరంగా తయారయ్యాయని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం గుంటూరులో చేనేత జౌళి శాఖ ఏడీ ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకి 200 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా యూనియన్ నాయకులు దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు. దోషం చేసేటువంటి పౌరులకు అండగా అవ్వలేదు. మరి త్రిప్ట్ ఫండ్ కానివ్వండి, పావుల వడ్డీ కానివ్వండి, మరి యాడ సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా ఈ రోజుకి 156 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఇప్పటివరకు కూడా 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ చేనేత కార్మిక సంఘాన్ని అలాగే చేనేత వృత్తిని ప్రదర్శించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈ రోజున దేశంలో వ్యవసాయం తర్వాత అత్యంత మంది వృత్తిలో బతికే చేతి వృత్తిలో బతికే వాళ్ళు చేనేత కార్మికులు. ఈ రోజున చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగింది. గత ప్రభుత్వం 200 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి 80 వేల మందికి నేతన్న నేస్తం 24,000 కల్పించి సహకార సంఘాలని దివాళా తీయించింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఈ రాష్ట్రంలో కాస్త మేలు జరుగుతుందని అందరం కూడా ఆశపడ్డాం. ఈయన వచ్చేసేసి కేవలం 5 కోట్ల రూపాయలు మాత్రమే చేనేత బడ్జెట్ కేటాయించాడు. అటు నేతృత్వ నేస్తం ఆపేశాడు. సహకార సంఘాలకు రావాల్సిన బకాయిలు దాదాపు 156 కోట్ల రూపాయలు ఉంటాయి, అవి కూడా విడుదల చేయలేదు. కేవలం 5 కోట్ల రూపాయలు మాత్రమే దీనికి త్రిప్ట్ ఫండ్ స్కీమ్ కింద విడుదల చేశాడు. ఇవాళ సహకార సంఘంలో రావాల్సిన త్రిప్ట్ ఫండ్ స్కీము, యార్న సబ్సిడీ, పాల వడ్డీ, రిబేటుకు సంబంధించి 2017 నుంచి ఇప్పటి వరకు 1 రూపాయి రాలేదు. ఆయాల నుంచి ఇవాళ వరకు కూడా సహకార సంఘాలు జీడీసీసీ బ్యాంక్ దగ్గర అప్పులు తెచ్చి లక్షల రూపాయలు అప్పులు తెచ్చి వడ్డీలు కడుతుంది. సహకార సంఘాల వ్యవస్థ అట్టాగే చేనేత మొత్తం కూడా దివాళా తీసే పరిస్థితికి ఏర్పడింది. ఈ లోపల కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ మొత్తం చేనేత వ్యవస్థనే సర్వనాశనం చేసింది. ఇటు మాసేవర్ దగ్గర నేర్పించే పరిస్థితి లేకుండా, నేర్పించిన బట్టకి గిట్టుబాటు ధర రాక పవర్లు దెబ్బకి మొత్తం చేనేత కునారు వెళ్ళిపోతుంది. పట్టు చీరలు చేనేత మీద ధర్మవరంలో నేసే చీర 6,000 రూపాయలు ఉంటే ఇవాళ అక్కడ 200 మగ్గాలు జైరు చెట్లు అని వాయువేగంతో నాడి లేకుండా నడిచే మగ్గాలను 200 మగ్గాలు పెట్టి రోజుకు 3 ఒక మగ్గ మీద 3 చీరలు తయారు చేసి దాన్ని చాలా కారు చౌకగా తీసుకొచ్చి మార్కెట్లోకి తీసుకొచ్చి ఆ పోటీకి చేనేత నిలబడలేకపోతుంది. మేము ఇవాళ మొత్తం 172 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేవలం 5 కోట్లు మాత్రమే చేనేతకు ఉంది. మిగతా అన్ని కూడా గతంలో వీళ్ళు కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పు తీసుకొని ఆ అప్పుని చెల్లించే దానిలో మార్గంగా మాల్స్ కడతామంటున్నారు. ఈ మాల్స్ డబ్బున్న వాళ్ళకో లేకపోతే మాస్టర్లకో ఇంకా పెద్ద బెడా పెట్టుబడిదారులకో తప్ప చేనేత కార్మికులకు ఉపయోగపడదు. అందుకని మేము రాష్ట్రంలో చేనేతకు 2,000 కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయించి